నేను ఈ వీడియోని వ్యూస్ కోసమో లైక్స్ కోసమో చేయట్లేదు. నేను రెగ్యులర్ యూట్యూబర్ని కాదు. జెన్యూన్గా నా ఎమోషన్స్ని, నా ఆలోచనల్ని మీతో ఈరోజు పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఈ నెల 22న పెహల్గావ్ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. దీంట్లో 26 మంది ఇండియన్స్ చనిపోయారు. దాంట్లో 2 ఆంధ్ర నుంచి కూడా చనిపోయారు. నేను వాళ్ళ కాంపన్సేషన్ గురించి గట్టిగా మాట్లాడాలి అని అనుకుంటున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఈ అటాక్ ని చాలా సీరియస్ గా తీసుకునింది. దానికోసమే చాలా స్టెప్స్ కూడా తీసుకునింది. ఇంకొకసారి ఎవరైనా ఉగ్రవాదులు ఇండియా పైన అటాక్ చేయాలి అని అనుకుంటే చాలా ఆలోచించేటట్లు స్టెప్స్ తీసుకుంటున్నారు. పాకిస్తాన్ కూడా ఒక రకంగా భయపడుతుందన్నమాట. అంటే ఇండస్ వాటర్ ట్రీటీని స్టాప్ చేశారు, చాలా స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. ఈవెన్ అమిత్ షా కూడా చాలా వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఈవెన్ వాటర్ కూడా ఎలా స్టాప్ చేయాలి, వంతెనలు కట్టకుండా ఎలా వాటర్ ఫ్లో అయ్యేడుగా చూడాలి, ఎన్న కాలువలు తవ్వాలా, అది ఇదిని మాట్లాడుతున్నారు. అవన్నీ హ్యాపీ, ఎస్ వీ విల్ బి సేఫ్ అనమాట. బట్ కానీ బాధితుల విషయంలో, కాంపన్సేషన్ విషయంలో అయితే మాత్రం నేను సాటిస్ఫైడ్ గా లేను. చనిపోయిన వాళ్ళలో ఈ 26 మందిలో ఆంధ్ర నుంచి కూడా 2 ఉన్నారు. దీంట్లో ఒకరు చంద్రమౌళి గారు అనమాట. ఇతనికి 70 years ఏజ్. రీసెంట్ గానే బర్త్డే జరుపుకొని కాశ్మీర్ వెళ్ళాడు. అతని వైఫ్ తో పాటి, నెక్స్ట్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటి, ఫ్రెండ్స్ తో పాటి వెళ్ళాడు. అతనికి ఇష్టం లేకున్నా అక్కడికి తీసుకెళ్లారన్నమాట. అతనికి యాక్చువల్ గా భయం అంట, అయినా కానీ తీసుకెళ్లారు. అతను చనిపోయాడు. సెకండ్ పర్సన్ సోమశెట్టి మధుసూదన్ రావు గారు అనమాట. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతనికి 2 పిల్లలు ఉన్నారు. రీసెంట్ గానే వాళ్ళ అమ్మాయి ఇంటర్ పాస్ అయిందనమాట. బాబు 8th స్టాండర్డ్. 17 years ఒకరు, 12 years ఒకరు అనమాట. వీళ్ళ ఫాదర్ కి కూడా రీసెంట్ గానే ఏదో హార్ట్ ఆపరేషన్ అయింది. ఇతను అరౌండ్ 70 years old, డిపెండెంట్ ఆన్ హిమ్ అనమాట. మిగతా 3 కూడా ఎలాగో ఇతని పైన డిపెండెంట్. ఈ కుటుంబాలకి ఊహించిన నష్టం. వీళ్ళని ఎవరు ఆదుకుంటారు? నేను ముందుగా చెప్పినట్లు దేశం కోసము ప్రాణాలు విడిచారు. వీళ్ళకి ఇప్పటి వరకు అందిన కాంపన్సేషన్ నాకు తెలిసి 20 లక్షలు మాత్రమే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షలు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బేస్డ్ ఆన్ పాలసీ. ఇప్పటికి ఆంధ్ర గవర్నమెంట్ 10 lakhs ఇచ్చింది. శ్రీనగర్ అంటే కాశ్మీర్ గవర్నమెంట్ వీళ్ళకి 10 lakhs ఇచ్చింది. దేశం కోసం ప్రాణాలను విడిచిన వాళ్ళకి 25 lakhs సరిపోతుందా అండి? మీరు చెప్పండి. ఇంతకు ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ లో ఒక సినీ స్టార్ ఇష్యూలో అతని వల్ల ఒక లేడీ చనిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్క యూట్యూబర్ ఏం చేశాడండి, వాళ్ళ కాంపన్సేషన్ అంత ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి అన్నాడు. ఇవన్నీ నేను కూడా చెప్పాను అనమాట. అప్పుడు కాంపన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళని ఎవరు చూస్తారు అని మాట్లాడాడు. ఇప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. నేను 3-4 days నుంచి చూస్తున్నాను కాంపన్సేషన్ గురించి ఎవరన్నా మాట్లాడతారేమో అని. ఎవరు మాట్లాడట్లేదు. అంటే మాట్లాడితే ఏమైనా మిస్టేక్ అవుతుందేమో నాకు తెలియదు. నాకు అనిపించింది, నేను ఎమోషన్ గా ఫీల్ అయ్యి చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పటికే చాలా షాక్ లో ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ప్రభుత్వము కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని, ఆల్రెడీ మన ఆంధ్ర గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి 10 lakhs ఇచ్చింది. బట్ అది సరిపోదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏదైనా ఒక జాబ్ కానీ ఇంకేదైనా వాళ్ళకు సోర్స్ చూపించి, ఏదైనా ఫిక్స్ డేస్ ఏదో ఒకటి, వాళ్ళ ఫాదర్ ఉండింటే మాత్రం వాళ్ళని ఒక రేంజ్ లో పెట్టింటారు కదండి. సో నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు ఏదో ఒక ట్రైన్ యాక్సిడెంట్ లోనో అలా ఎలానో చనిపోయిన వాళ్ళు కాదు. ఇదేంటి, దేశం కోసము ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్ కి దయచేసి ఉంది అని మేల్కొని దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాపాడాలి అని నా మనవి. నాకు తెలిసిన సమాచారంతో నేను నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. మీకు ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా గవర్నమెంట్ ఏదైనా సాయం చేసింది మీకు తెలిస్తే కమెంట్స్ లో తెలియచేయండి. నేను నిజంగా జెన్యున్ గా మాట్లాడుతున్నాను. వాళ్ళ ఫ్యామిలీకి సాయం అందాలి అని మీరు అనుకుంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. గవర్నమెంట్ కి ఈ సందేశం అందేడుగా దయచేసి చూడండి.